శ్రీమాత్రే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం తత్సత్. మహాశివరాత్రి సందర్భముగా రెండు మాటలు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. పోతన గారు భాగవతంలో ఈ పద్యాన్ని మనకు అందించారు. శివుని పూజించినటువంటి వాడు, శివస్వరూపమైనటువంటి దయ సత్యము ఆ రెండూ పాటించినటువంటి వాడు భగవంతుడికి దూరంగా ఉంటాడు. అంటే భగవంతుడికి దగ్గరగా ఉండాలంటే శివుని పూజించాలి, ఎల్లప్పుడూ ఇతరుల మీద దయ చూపించాలి, ఏ రకంగానూ హింసించకూడదు. సత్యం, ఎల్లప్పుడూ సత్యాన్ని పలికేటువంటి వాడు భగవత్ స్వరూపుడు అంటారు. వారికి అనుకోకుండానే ఆ భగవంతుడు అనేక లాభాలు చేకూరుస్తూ ఉంటాడు. అలా అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు అందించిన పోతనామాచ్యుల వారికి మనం హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకొనొచ్చు. ఇప్పుడు మహాశివరాత్రి కనుక ఆ శివుని గురించి రెండు మాటలు మనం తెలుసుకుందాం. శివుని యొక్క ప్రతిరూపం లింగాకారం. ఈ సృష్టి అంతా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అలా నడుస్తూ ఉంటే సృష్టికర్త బ్రహ్మ, లయకర్త శివుడు, దీన్ని స్థితి నడిపించేటువంటి వాడు విష్ణుమూర్తి. ఈ త్రిమూర్తులతో ఈ లోకమంతా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇలా నడుస్తూ ఉంది. ఒకసారి బ్రహ్మదేవుడు అనుకున్నట్ట, నేను సృష్టి చేస్తున్నాను కాబట్టి నేను గొప్పవాణ్ణి అనుకున్నట్ట. అలాగే నేను దీనంతా నడిపిస్తున్నాను కాబట్టి విష్ణుమూర్తి నేను గొప్పవాణ్ణి అనుకున్నారట. ఒకరికంటే ఒకరు నేను గొప్ప అనుకుంటే వారిద్దరికీ వివాదం వచ్చి ఆ వివాదం తెగకపోవడంతో వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటంతో అప్పుడు పరమేశ్వరుడు శివరాత్రి మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు ఒక జ్యోతిస్వరూపమై లింగోద్భవాన్ని ఆయన కల్పించి, మీరు ఎవరు తుది ఆది మొదలు చివర ఎవరైతే కనుక్కుంటారో వాళ్లే గొప్పవాళ్ళు అని చెప్పడంతో బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఎవరు కూడా ఆ జ్యోతిస్వరూప లింగానికి ఆది అంతము తెలియక అప్పుడు శివుని కంటే మేమే తక్కువ వాళ్ళం అని అనుకొని వాళ్ళ యొక్క గర్వాన్ని బాపినటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు. ఆ లింగోద్భవ కాలం ఈ మహాశివరాత్రి రోజునే వస్తుంది. సంవత్సరం అంతా అనేక పనులతో, మన సంసార బాధలతో రకరకాలుగా మనం ఇబ్బందులు పడుతూ ఆ భగవంతుని తలుచుకోనప్పటికీ ఈ మహాశివరాత్రి రోజున ఒక్క రోజున ఆయనకి సన్నిహితంగా ఉండి ఆయనను ధ్యానిస్తూ, భజిస్తూ, పూజిస్తూ మనస్సుని ఆయన యందే లగ్నం చేసినటువంటి వారికి అద్భుతమైనటువంటి పుణ్యం, అద్భుతమైనటువంటి లాభం ఈ జీవితంలో ఏ లోటు లేకుండా జరిగిపోతుందని మన పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా మనకి చెప్తూ ఉన్నాయి. ప్రతి నెల మాస శివరాత్రి వస్తూ ఉంటుంది, మాస శివరాత్రి. కానీ సంవత్సరానికి ఒక్కసారి ఈ మహాశివరాత్రి వస్తుంది. దీనికి చాలా ప్రత్యేకత ఉన్నది కాబట్టి మన పూర్వీకులందరూ కూడా మహాశివరాత్రి రోజున జాగరణ చేసి శివధ్యానం చేయమని మనకి పదే పదే చెబుతూ ఉన్నాయి మన పురాణాలు, ఇతిహాసాలు కూడా. జన్మకు శివరాత్రి అంటారు. అంటే ఏమిటంటే ఈ శివరాత్రి రోజున మహాదేవ 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 అని 3 సార్లు మనం ధ్యానిస్తే చాలు, ఎంతో పుణ్యం, మనకి జన్మకు సరిపడా పుణ్యం మనకి లభిస్తుంది అని మన పురాణాలన్నీ చెప్తున్నాయి. అందుకే జన్మకో శివరాత్రి అంటారు. ఒక్క శివరాత్రి రోజైనా సరే మనం ఆ పరమేశ్వరుని ధ్యానించినట్లయితే మనకి జన్మంతా కూడా ఆయన ఆయురారోగ్యాలతోటి మనల్ని కాపాడుతూ ఉంటాడు అని మన పురాణ ఇతిహాసాలు మనకి చెప్తూ ఉన్నాయి. మన సృష్టి నడవాలంటే తల్లి, తండ్రి చాలా ముఖ్యం. అలాగే ఈ సృష్టి అంతా అమ్మ అయితే మన యొక్క చైతన్య స్వరూపం ఆ పరమేశ్వరుడు. అందుకే పరమేశ్వరుడు పార్వతీదేవికి అర్ధ శరీరాన్ని ఇచ్చాడు. మన శరీరం అంతా భూమి అంటే పార్వతి అనుకుంటే మనలో ఉన్నటువంటి చైతన్యం, మనల్ని నడిపించేటువంటి, మాట్లాడించేటువంటి, మన కదిలించేటువంటి చైతన్యం ఆ పరమేశ్వరుడు. ఆ రెండిటి కలయిక వల్ల మనం జీవించగలిగి ఉండుతున్నాం. అలా కాకుండా ఇందులో ఏ ఒక్కటి గాని మిస్ అయినట్లయితే, అంటే ఆ చైతన్యం గన లోపించినట్లయితే ఈ కట్టిగా మారిపోతుంది. అందుచేత ఆ పరమేశ్వర జ్యోతి స్వరూపం ప్రతి జీవిలోనూ ఉంటుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న చైతన్యమే పరమేశ్వరుడు. మనం పరమేశ్వరుని యొక్క ధ్యానం చేస్తున్నామంటే మనల్ని మనం ధ్యానం చేస్తున్నట్లుగా చాలా మంది యోగులు భావిస్తూ ఉంటారు. అది అంత తెలిసినటువంటి యోగులు వారికి అర్థమవుతూ ఉంటుంది మనలో ఉన్న జ్యోతిస్వరూపం ఆ పరమేశ్వరుడే అని.
ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అందరి దేవుళ్ళ కంటే కూడా పరమేశ్వరుడు చాలా దయాస్వరూపుడు, దయ కలిగినటువంటి వాడు. అందుకే ఆయనకి బోళాశంకరుడు అని పేరు కూడా ఉంది. మనకి ఏది కోరితే అది మనకి వరాలు ఇచ్చేటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు. అందుచేత ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆయన భజనలు సేవలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. పరమేశ్వరుడు శ్మశానవాసి అని అంటూ ఉంటారు. శ్మశానవాసి అంటే శ్మశానంలో నివసించేటువంటి వాడు అని అర్థం. అయితే ఏది శ్మశానం అనే మాటకి వస్తే ఈ భూమంతా కూడా శ్మశానమే అని చెప్తూ ఉన్నారు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని మనకు ఒక పద్యం ఉంది. అంటే ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు పరమేశ్వరుడు అనేటువంటి భావం లేదు, ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాడు అని అంటారు కదా. మరి శ్మశానవాసి అని అనడంలో అర్థం ఏమిటంటే ఈ ప్రపంచమంతా కూడా, ఈ భూమంతా కూడా శ్మశానమే. అదేమిటండి, శ్మశానం అనేటువంటిది ప్రత్యేకించి ఉంటుంది కదా. మనం ఎవరైనా చనిపోతే అక్కడికి తీసుకెళ్లి ఖననం చేయటం, దహనం చేయటం చేస్తున్నాం కదా, దాన్ని కదా శ్మశానం అంటారు. ఈ భూమంతా శ్మశానం అంటే ఏమిటండి అనేటువంటి అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు అనేకం ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ప్రతి క్షణం కొన్ని చనిపోతూ ఉంటాయి. బల్లులు, పిల్లులు, కుక్కలు, ఇవేవేవో ఎలుకలు, ఎన్నెన్నో దోమలు, ఇంకా సూక్ష్మంగా ఉండేటువంటి సూక్ష్మజీవులు కోట్ల కొలది చనిపోతూ ఉంటాయి. ఎక్కడ చనిపోతాయి? మానవుడు ఒక్కడే చనిపోతే శ్మశానానికి తీసుకెళ్లి దహనం చేస్తూ ఉంటారు. కానీ బల్లి చచ్చిపోయినా, మిగతా ఏ చిన్న జీవులు చచ్చిపోతే వాటిని శ్మశానానికి తీసుకెళ్లడం జరుగుతుందా? ఇక్కడే అవి భూమిలోనే మట్టిలోనే కలిసిపోతాయి. అందుచేత సూక్ష్మజీవులు ఎక్కడ లేవు, చిన్న జీవులు ఎక్కడ లేవు, భూమి అంతా వ్యాపించి ఉన్నాయి, అవి అక్కడే చచ్చిపోతున్నాయి. ఇదంతా శ్మశానమే కదా అని ఒక మహానుభావుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. శ్మశానం అంటే వేరే చోట లేదయ్యా, ఇదంతా శ్మశానమే, భూమి శ్మశానమే. అందుకే శ్మశానవాసి అంటే ఎక్కడుంటాడు? పరమేశ్వరుడు ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు అని మనకి అర్థం వస్తుందన్నమాట. ఈ సృష్టిని నడిపించేవి పంచభూతాలు, అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాలతోటే ఈ సృష్టి అంతా నడుస్తూ ఉంటుంది. ఈ పంచభూతాలను అధీనంగా సృష్టించినటువంటి వాడు, దాన్ని చక్కగా పరిపాలించేటువంటి వాడు ఆ మహాశివుడు. అందుకే ఆయనకి మహాదేవ అని పేరు వచ్చింది. మహాదేవ అని 3 సార్లు గన అన్నట్లయితే ఆయన ఎంతో సంతోషపడతాడట. మహాదేవ అని ఒక్కసారి అంటే మన జన్మ రుణమంతా తీరిపోతుందట. ఆ తర్వాత మరలా అన్నటువంటి 2 సార్లకి ఆయనే మనకి రుణపడి ఉంటాడంట. జన్మలకు మనల్ని చల్లగా కాపాడడానికి ఎలా వీడిని కాపాడాలా అనేటువంటి భావనతో ఆయన మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. అందుకని ఓం హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. పార్వతీమాత స్త్రీ రూపంలో మనకి కనబడుతూ ఉంటుంది. స్త్రీని పార్వతిగా, పురుషుణ్ణి పరమేశ్వరుడిగా ఎవరైతే భావించి తన జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటాడో వాడు ఈ జీవితంలో ఉత్తమమైనటువంటి మార్గాన్ని పొందుతూ ఉంటాడు. ఒక సంసారంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటారు. భార్య గొప్పదనం, భర్త గొప్పదనం అనుకోవాల్సినటువంటి పని లేదు. ఇద్దరు గొప్పతనం ఉంటేనే ఆ సంసారం బాగా నడుస్తూ ఉంటుంది. ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు తగ్గటం, ఇంకొకరికి కోపం వచ్చినప్పుడు ఇంకొకళ్ళు తగ్గటం, ఇలా సర్దుకుంటూ పోతూనే ఆ సంసారం బాగా నడుస్తూ ఉంటుంది. అలాగే మనం జీవించి ఉండడానికి మనలో ఉన్నటువంటి చైతన్యం పరమేశ్వరుడు, మన శరీరం పార్వతీదేవి, ఈ రెండూ కూడా సహకారంగా ఉన్నంతసేపు మనం జీవితాన్ని ఎలా సాగిస్తున్నామో అలాగే ఈ సృష్టి అంతా కూడా పరిపాలించేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు, పార్వతీదేవి అని ఎవరైతే గుర్తిస్తూ ఉంటారో వారు ఆ యొక్క భగవంతుని యొక్క పుణ్యాన్ని, భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతూ ఉంటారు. అందుకే ఈ మహాశివరాత్రి రోజున మనం అందరం ఆ పరమేశ్వరుని, పార్వతీదేవిని ఆరాధించినట్లయితే జన్మకు సరిపడా పుణ్యం మనకు లభిస్తుంది. స్వస్తి. ఈ మహాశివరాత్రి రోజున 4 మంచి మాటలు మీకు అందించేటువంటి అవకాశం కలిగినటువంటి మా పురాణ అమృతం ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు ముందు మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.